నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన యోగా దినోత్సవ మాసోత్సవాలు. యోగాంధ్ర సాధనే లక్ష్యమన్న అధికారులు. విజయనగరం జిల్లాలోని అట్టహాసంగా మినీ మహానాడు. నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అశోక్ పిలుపు. వెల్లువెత్తుతున్న కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు. ప్రజలకు పలు సూచనలు ఇచ్చిన తహసీల్దార్ కూర్మనాథ్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు పట్టణంలో యోగాంధ్ర ర్యాలీని నిర్వహించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, కావున ప్రజలందరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణ ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి యోగాంధ్ర ర్యాలీని ప్రారంభించారు. ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలను అభ్యాసం చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర పోస్టర్ను, యాప్ను ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే గ్రామ మండల స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించి యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ మాసోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించి ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్ర ఉద్యమంలా యోగాను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరులు, ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమం విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టారన్నారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన రాష్ట్రానికి రావడం ఎంతో గౌరవదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు, వివిధ సంస్థలు, అసోసియేషన్లు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విడిచిపెడుతూ ముందుకు బెండ్ అవుతూ మన చేతులను కాళ్ళ వేల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. కాళ్ళు వంచకూడదు. కలిపి పైకి లేపండి. వన్ మోర్ టైం స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ బెండ్. మళ్ళీ స్లోగా తల చేతులను పైకి లేపుతూ సమస్థితిలో ఉంటారు. నెక్స్ట్ వేయబోయే ఆసనము వజ్రాసనము. వజ్రాసనంలో ఈ విధంగా మీ కుడి చేతి మోకాళ్ళపై కూర్చుంటారు. 2 మోకాళ్ళ మధ్య చిన్న గ్యాప్ ఉంచుతారు. ఒక హాఫ్ గ్యాప్ ఉంచుతారు. వీక్ 1 సంబంధించి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్స్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మండల్ లెవెల్ ఆఫీసర్ సెకండ్ వీక్లో వెళ్ళి వాళ్ళు విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారు. 3వ వారము విలేజ్లో ఉన్న అన్ని సిబ్బందులకు కూడా అక్కడక్కడ వెన్యూ సెలెక్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా 3వ వారంలో నేర్పించడం జరుగుతుంది. ఇది 5 డే కోర్స్, 3 డే కోర్స్. 3 రోజు పబ్లిక్ కోసం, 3 రోజు కోర్స్ ఉంటుంది. ఆ 3 రోజు వాళ్ళు చేస్తే వాళ్ళు సర్టిఫికేషన్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అది కూడా మేము చేయబోతున్నాము. అనేక రకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్స్, సాంగ్స్ కాంపిటీషన్స్, తర్వాత 16, 17, 18 ప్రత్యేకంగా 3 రోజు కూడా సీనియర్ సిటిజన్స్కి ఇలా చాలా రకాల యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాము. అండ్ కల్మినేషన్ టువర్డ్స్ 21st కూడా మేము రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. సో ఈ సందర్భంగా అందరినీ కూడా నేను కోరుకున్నది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఈ యోగా ప్రాక్టీస్ ఇవాళ కాకుండా రెగ్యులర్గా హ్యాబిచువల్గా మీ లైఫ్లో ఒక భాగంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరి
సెలవు తీసుకున్నాను. ఇవాళ ఈ ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయ ప్రధాన అర్చకుడు ఎరగవరపు రమణాచార్యులు గుండెపోటుతో మరణించారు. 2 రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమారు 3.5 దశాబ్దాల పాటు సింహాచలేసుని పూజాది కైంకర్యాలలో విశేష సేవలందించిన రమణాచార్యుల అకాల మరణం పట్ల సింహాచలం దేవస్థానం ఉద్యోగులతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 98వ వార్డు పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న రమణాచార్యుల ఇంటికి వెళ్లి ఆయన భౌతిక గాయాన్ని సందర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సింహాద్రినాథుడు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విజయనగరం పట్టణంలోని సిటీ బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం హనుమాన్ జన్మదిన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపార ధర్మకర్త వెలవెలపల్లి గాయత్రి శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం హనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం విఘ్నేశ్వర పూజ, నగర సంకీర్తన, విశేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం 1,00,000 రుద్రాక్షలచే విశేష అర్చన కార్యక్రమం, హనుమత్ హోమం, పూర్ణాహుతి నిర్వహించి హనుమాన్ మాల విరమణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభయ ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. దివంగత మహానాయకుడు ఎన్టీ రామారావు సాక్షిగా తమ పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ స్పష్టం చేశారు. బుధవారం రాజాంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆమె పాల్గొని రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని నటరాజ కళ్యాణ మండపంలో బుధవారం మినీ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ జిల్లా చైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 22 తీర్మానాలు సభాపూర్వకంగా చేయగా వాటిని నియోజకవర్గ నాయకులు బలపరిచి కడపలో ఈ నెల 27, 28, 29లలో జరిగే మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ మహానాడులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, త్వరలోనే ఎమ్మెల్యే కోండ్రును మంత్రిగా చూడాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాజాం నియోజకవర్గం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని, తమలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ అభివృద్ధిపై ఆకాంక్ష ఉన్న ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే కోండ్రు అని కొనియాడారు. ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఒక ప్రభంజనమని, దేశ రాజకీయాలలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఆయన పాలనలో ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చి బడుగులకు అధికారాన్ని, స్త్రీలకు సాధికారతను ఇచ్చిందని వివరించారు. జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ మండల వ్యవస్థ, స్త్రీలకు ఆస్తి హక్కు వంటివి కల్పించి దేశంలో అనేక సామాజిక మార్పులకు, పాలనా సంస్కరణలకు కారణమయ్యారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో దేశ ప్రజల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రీకృతమైందన్నారు. చంద్రబాబు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు దేశానికి నూతన మార్గనిర్దేశనం చేశాయన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ నాయకులు బలపరిచిన 22 తీర్మానాలను సీఎంకు అందజేసి త్వరలో వాటిని అమలు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీని ఎమ్మెల్యే కోండ్రు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నియోజకవర్గ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇటీవల వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకెళితే మంచి విజయాలు సాధించగలరన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా ధ్వంసం చేసిందని, నేడు సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ
టెర్రరిజం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం మొట్టమొదటిసారిగా మన విజయనగరంలో టెర్రరిజం అనేది రీసెంట్గా చూస్తున్నాం. దాని ముందు డ్రగ్స్ అనేది చూస్తున్నాం. సో డ్రగ్స్ తర్వాత టెర్రరిజం అనేది ఈ విధంగా మనం వెళ్ళిపోతే మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే మనం ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంగా ఒక మంచి ప్రభుత్వం బాధ్యతగా ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడు మన సేఫ్టీ, మన రక్షణ అనేది మనకు ఉంటుంది అనేది మనం అందరూ ఆలోచించిన విధానంగా మనము ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒకనాడు మంత్రులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజు ఇవాళ పొద్దున మనం పత్రికలు చూస్తే ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారంటే మన విజయనగరంలోనే వచ్చింది. ఎలాగొచ్చారు? ప్రపంచ చరిత్ర చూస్తే ఎక్కడ డ్రగ్స్ వస్తాయో అక్కడ ఉగ్రవాదం ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ డ్రగ్స్ ని ప్రోత్సహించే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మనం తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ధ్వంసం ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ధ్వంసమే అవుతుంది. ఉగ్రవాదం పెంచే ప్రభుత్వం వస్తే ఉగ్రవాదాలే పెరుగుతారు. అయితే చరిత్రహీనులకి మాత్రం ఏమంటారు, చరిత్ర మనకు అన్నం పెట్టదా అని. అయ్యా, చరిత్ర తెలుసుకుంటే ఆ తప్పులు మళ్ళీ జరిగిన తప్పులు జరగకుండా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించి ముందు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజున పెద్దలు, ఆ రోజున ఎమ్మెల్యే గారు ఆయన ఉపన్యాసాన్ని ఇస్తూ మీ అందుబాటులో ఉండే మనిషి మీరు ఎప్పుడు భోజనాలు పేరెంటాలు పిలిస్తే నేను రాలేదా అని అడిగాను. అందుబాటు అంటే ఏంటి అని మైండ్లో పెళ్ళిళ్ళు పిలిస్తే, పేరెంటాలు పిలిస్తే, భోజనాలు పెడితే. అయ్యా, స్కూల్స్ తీసేశారు. 5 పాఠశాలలు విజయనగరంలో తీసేశారు. ఆ పిల్లలు వెళ్ళి ఎండిఓ గారికి పువ్వు ఇచ్చి తల్లి మాకు పడి కట్ట దూరం చేయకండి ఆదాయపడితే ఆ పిల్లలు వెళ్ళి ఎమ్మెల్యే గారికి దయచేసి భోజనానికి పిలిస్తేనే వస్తాను అందుబాటులో ఉంటున్నారంటే అర్థం లేని మాట. మనం దేనికి అందుబాటులో ఉన్నాం? ఆ డ్రగ్స్ అమ్మేవాళ్ళ వాళ్ళ అందుబాటులో ఉండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామా? లేకపోతే లా అండ్ ఆర్డర్ పక్క నుండి మనము వెళ్తున్నామా? ఇది మనం ఆలోచించవలసి ఉంటుంది. మనం ఇలాగా అవినీతితో ప్రోత్సహిస్తూ అన్నిటికీ ఆకలితో ఉండి వెళ్ళిపోతే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారో ఆ స్థాయికి వెళ్ళిపోతామని దయచేసి గమనించమని పెద్దలందరికీ కోరుతాము. ఇప్పుడు కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో నవ దంపతులు తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందించారు. వివాహ వేడుకలో అవయవ దానానికి ముందుకు రావడంతో వీరికి దీవెనలతో పాటు ప్రశంసల జల్లు కూడా కురిసింది. ఇటీవల జరిగిన వారి పెళ్లి వేడుకలో అవయవ దానంతో మరణానంతరం మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఆ నవ దంపతులు వారి బంధువుల నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు 60 మంది హామీ పత్రాలు అందజేశారు. గడిచిన 15వ తేదీన నా వివాహం హెచ్ఆర్లో ఒక రిసార్ట్స్లో చేసుకోవడం జరిగింది. ఈ వివాహం అనేది నాతో పాటు మిగిలిన సొసైటీకి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవయవదానంపై అంగీకార పత్రాల్ని మా ఇరువురు దంపతులమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి 60 మందితో ఇప్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో మనకంటూ చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలనే సంకల్పంతో నేత్రాలే కాకుండా అవయవాలు కూడా డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేయడం జరిగింది. రీసెంట్గా మా తాతయ్య గారు 1 year బ్యాక్ చనిపోతే నేత్రదానం చేయాలనుకున్నాం. కానీ పచ్చకామెలు జాండీస్ వాళ్ళు చనిపోవడం వల్ల నేత్రదానం చేయడం కుదరలేదు. ఇదే సంకల్పంతో ముందుకు వెళ్ళి మనం పెళ్లి రోజు ఇలాంటి మెసేజ్ ఇస్తే భవిష్యత్తులో నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ ముందుకు వచ్చి అవయవదానంపై అవగాహన ఎక్కువ కలుగుతుంది. అలానే మేము కూడా మంచి ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చోదకుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ నాయకుడు ఆర్ రమణ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద 102 ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సర్వీస్ని నిర్వహించడం వలన వారు జీతాలు సకాలంలో చెల్లించడం లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం కట్టాల్సిన పీఎఫ్ వాటాను ఉద్యోగుల నుంచే మినహాయిస్తోందని ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 102 చోదకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చడనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2015 డిసెంబర్లో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ఆ 7,870 రూపాయలతోనే మేము విధులు నిర్వహిస్తున్నాం. ఇది మా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా భారంగా ఉంది. ప్రభుత్వాలు మారుకున్నాయి, కాంట్రాక్టులు మారుకున్నాయి, కానీ మా జీవితాలు మాత్రం మారలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై స్పందించి మాకు జీతాన్ని సకాలంలో చెల్లించి మా యొక్క కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకున్నాం. ఈ 7,870 రూపాయలు అయినా సరే నెల మాకు ప్రతి నెల జీతం పడట్లేదు సార్. ఈ రోజుకి 3 నెలల పెండింగ్ లో మా జీతాలు ఉన్నాయి. కానీ దీన్ని మేము ఎన్నిసార్లు మంత్రులకి, సీఎం గారికి వినతులు ఇచ్చినా సరే అది పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా మీద దృష్టి ఉంచి మాకు తగిన సదుపాయాన్ని కల్పించి అదేవిధంగా జీతాన్ని సకాలంలో చెల్లించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ టెండర్ కూడా ఈ నెల ముగియడం జరుగుతుంది. వచ్చే టెండర్లోనైనా సరే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టెండర్లు వేసి మాకు కనీస వేతనం 18,500 రూపాయలు మాకు కల్పించి, అదేవిధంగా డ్రైవర్కి ఏదైనా ప్రమాద సావత్తు ఏదైనా జరిగితే ఎక్స్గ్రేసియా ఇన్సూరెన్స్ లాంటివి కూడా మాకు వర్తింపజేస్తానని కోరుకుంటున్నాం సార్. మరి ఈ వచ్చే తదుపరి కాంట్రాక్ట్ లోనైనా సరే మాకు జీతాలు సకాలంలో చెల్లించవలసిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంస్థలో కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశాం. కానీ ఆనాడు కూడా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు లేదు. ఈ రోజు కూడా 7,870 రూపాయలతోటే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మా విధులను ఎటువంటి పరిస్థితులు ఆపలేదు సార్. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ రోజైనా సరే ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అదే
విజయనగరం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్యాక్స్ కంప్యూటరీకరణ అమలుపై జిల్లా సహకార సంస్థ ఆధ్వర్యంలో అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంస్థ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ సాంకేతికత ద్వారా సహకార సంఘాలను సాధికారపరచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. అప్కాబ్, నాబార్డు ఆధ్వర్యంలో పాక్స్ కంప్యూటరీకరణ చేయడం జరిగిందని, వాటి విధి విధానాలను అధికారులకు సిబ్బందికి వివరించడానికై 2 రోజుల పాటు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తద్వారా రైతులకు మరింత ఎక్కువగా సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సుమారుగా 2021 ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయడానికి నాబార్డు వారు, యాప్కాబ్ వారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగంగా 2023-24 ఆడిట్ తాలూకా రికార్డు అంతా కూడా ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ప్రోగ్రాంలో డేటా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ 2023-24 తర్వాత 24-25 ఓచింగ్ అంతా జరిగింది. ఈ 25 ఆడిట్ చేయడానికి మరియు ఈఓడి ప్రాసెస్ చేయడానికి ఈ ప్యాక్స్ కంప్యూటరైజేషన్లో ప్రాక్టికల్గా నాలెడ్జ్ మన ఆడిటర్స్కి, సొసైటీ సూపర్వైజర్కి మరియు సిఇఓస్కి, అక్కడ టెక్నికల్ స్టాఫ్కి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేయడానికి ఆప్కాబ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ ప్యాక్స్ సాఫ్ట్వేర్ వెండర్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవాళ జరిగింది. దీనికి మొత్తం మన జిల్లాలో ఉన్న ఆడిటర్స్, అదే సహకార శాఖ ఆడిటర్స్ మరియు సొసైటీ సిఇఓస్, టెక్నికల్ స్టాఫ్ మొత్తం మన ఆప్కాబ్, మన డీసీసీబీలో ఉన్న పీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో 2 రోజులు ఈ సెషన్ ప్రోగ్రాం జరిగింది. దీని తర్వాత ఈ 24-25 ఆడిట్ కంప్లీట్ అయ్యి ఈ డే టు డే ఓచింగ్ కూడా సిస్టమ్ ద్వారా ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్స్ వస్తాయి. దీనివల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంది. ప్లస్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయడం వల్ల ప్యాక్స్లో ఉన్న జరుగుతున్న ఏ రోజువారీ కార్యక్రమాలు కూడా ఏ రోజుకు ఆ రోజు మన రిపోర్ట్స్ చూసి మనం పర్యవేక్షించడానికి చాలా సులభతరం అవుతుంది. కాబట్టి దీనిలో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తహసీల్దార్ ఎన్ కూర్మానాథరావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు పొందాలనుకునేవారు మండలంలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరీ కోసం ఆధార్ తప్పనిసరి స్పష్టం చేశారు. అదేవిధంగా మండలంలోని గ్రామ, వార్డు సచివాలయం ద్వారా కొత్త రేషన్ కార్డు మంజూరీతో పాటు సభ్యుల జోడింపు, తొలగింపు, కార్డుల విభజన, సరెండర్, చిరునామా మార్పులకు కూడా సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కొత్త రేషన్ కార్డుల కొరకు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా మండలంలో కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు ఎవరైనా రేషన్ కార్డు నుండి స్ప్లిట్ చేసుకోవడానికి, అదేవిధంగా కొత్త పేర్లని యాడ్ చేసుకోవడానికి, తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, సరెండర్ చేసి అంటే ఆ రేషన్ కార్డును సరెండర్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. వీటన్నిటికి కూడా నిర్ణీత దరఖాస్తులను సచివాలయంలో ఉంచడమైంది. ఆ దరఖాస్తును ఫిలప్ చేసి ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ ప్రకారంగా వాళ్ళు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది. ప్రతి సచివాలయంలోని దరఖాస్తుకు సంబంధించి ఏ విధమైన దరఖాస్తు పెట్టుకోవాలంటే సచివాలయంలో అవైలబుల్గా ఉంది. ఆ దరఖాస్తుని ఫిల్ చేసి దాంతోపాటు ఆధార్ కార్డును కూడా జత చేయాల్సి ఉంటుంది. శ్రీ హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా హిందూ ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వేణుగోపాలరావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ తెలిపారు. బుధవారం శ్రీ కోదండరామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్ర గురువారం సాయంత్రం 5 గంటలకు కోట దగ్గర మొదలై ప్రధాన కూడళ్లు మీదుగా తిరిగి కోట వద్దకు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస సరస్వతి, సినీ నటి కళ్యాణి, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. రేపు అనగా మే 22వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా మన కోట జంక్షన్ వద్ద గత 3 సంవత్సరాలు వైభవంగా
చాలా భారీ ఎత్తున హిందూ బలం ఏంటో చూపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం అతి ఎక్కువ మెజారిటీతో మన హిందువులు ప్రతి గ్రామం నుంచి వచ్చి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంతో వైభవపేతంగా గత 3 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి నాడు హనుమాన్ శోభయాత్ర హిందూ ధర్మ రక్షా సమితి నిర్వహిస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా 4వసారి హిందూ ధర్మ రక్షా సమితి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ శోభయాత్ర సాయంత్రం 5 గంటలకి కోట వద్ద నుండి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది హిందూ బంధువులందరూ కూడా గ్రామాల నుంచి, అలాగే టౌన్ నుంచి, అలాగే 50 వార్డుల నుంచి కూడా హిందూ బంధువులందరూ, యువకులు, అలాగే వృద్ధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా ఒక హిందువుగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ప్రతి హిందువు కూడా తమ యొక్క బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం నాది అని చెప్పి పాల్గొనాలి. ఇది హిందువుల యొక్క చైతన్యాన్ని, శక్తిని, బలాన్ని చాటే కార్యక్రమం ఈ జయంతిలో మీ ఇమడింపజేశాం. ఈ విధంగా హిందువుల చైతన్యాన్ని వ్యాపింపజేస్తే రాబోయే కాలంలో హిందువులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగిస్తారని మా అభిప్రాయం. మనం హనుమాన్ శోభాయాత్ర గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. ఈ సంవత్సరం మనందరికీ ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విషయాలు కూడా వచ్చాయి. సిరాజ్ అనే వ్యక్తి టెర్రరిస్టు విజయనగరంలోనే లభించడం, పోలీసు వారు అంతా కూడా అలర్ట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. ఇదంతా కూడా ఈ టెర్రరిస్టు సంగతి అంతా ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా వస్తున్నది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇది వ్యాప్తి చెందింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, కొండల్లోని వాటిల్లోని కూడా ఈ విధమైనటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మా తాలూకా ఆలోచన. దీన్ని ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన చర్యలు తీసుకుని హిందువుల ధన మాన ప్రాణాలని రక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శిగా నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన యోగా దినోత్సవ మాసోత్సవాలు. యోగాంధ్ర సాధనే లక్ష్యమన్న అధికారులు. విజయనగరం జిల్లాలోని అట్టహాసంగా మినీ మహానాడు. నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అశోక్ పిలుపు. వెల్లువెత్తుతున్న కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు. ప్రజలకు పలు సూచనలిచ్చిన తహసీల్దార్ కూర్మనాథ్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.